పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా వరకు నిత్య దీపారాధన చేస్తూనే ఉంటాము, పూజలు, హోమాలు, వ్రతాలు ఎన్నెన్నో చేస్తాం. విశేషమైన పూజలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పూజకి పువ్వులు ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఆ ప్లానింగ్ అంతా పక్కా చేసుకుంటాం. నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి పువ్వులు లేకపోయినా పర్వాలేదులే, అందుబాటులో లేవు కదా, ఎంత హడావిడి అవసరం లేదు అన్నట్టుగా ఏదో అలా చేసేస్తూ ఉంటారు చాలామంది. నిజంగా పూలు లేకుండా చేసే ఆ పూజకి ఫలితం ఉండదంటారా? కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం, ఏమీ లేకుండా కూడా పూజ చేయొచ్చు. అసలు అక్కడ పువ్వులు ఎందుకు పూజ చేస్తున్నాము అన్నది తెలుసుకుంటే మనం దేన్ని ఆవిడకి సమర్పించాలి అన్నది అర్థమవుతుంది. ఏమంటున్నారు? హం ఆకాశాత్మనే ఇంద్రియ నిగ్రహం పుష్పం సమర్పయామి అంటే మన ఇంద్రియాల నిగ్రహంలో ఉంచుకోవడమే పుష్పం అంటే. ఆ ఇంద్రియ నిగ్రహం కోసం మనం సత్వగుణంలో అక్కడ పువ్వుల్ని అంటే ప్రదర్శిస్తున్నాం. ఎందుకంటే అవి సెన్స్. ఆ సెన్స్ ఏంటంటే చూడండి, ఆ స్మెల్స్ కానీ దాని నుంచి వచ్చే కలర్స్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రియాలు కూడా ప్రతిదానికి ఏమైపోతూ ఉంటాయి, ఆకర్షితం అవుతాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఆకాశాత్మనే. ఎందుకంటే విశుద్ధి చక్రం ఎవరికైతే స్థిరంగా ఉంటుందో, అందుకే చాలా మందిని విశుద్ధి చక్రం సరిగ్గా లేకపోతేనే బలహీనతలు అన్న వలుస్తాయి. అంటే చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ అయినా లేకపోతే గట్టి ఇష్టమైనట్టు మాట్లాడడం, అంటే అవతల వాళ్ళని కించపరిచేటట్టు కానీ ఇబ్బంది పడేటట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇవి కూడా బలహీనతలే. అంటే ఓన్లీ తాగడం, సిగరెట్ కాల్చడం ఒక్కటే కాదు బలహీనత. మనకు తెలియకుండా మనం ఇంకోళ్ళు మాట అనడం కూడా మన బలహీనతే కదా. నిజమమ్మా, ఇదే పెద్ద బలహీనత అన్నిటికంటే. ఎందుకంటే మనకి ఇవి కనిపించవు. అలాంటివి ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ నిజమైన తప్పు ఏమిటి అంటే ఇంకోళ్ళని హర్ట్ చేయడమే, ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడమే. సో ఇవన్నీ పోవడానికి వాళ్ళు ఆకాశానికి బదులు, అంటే ఆకాశతత్వం ఎప్పుడైతే ఈ విశుద్ధి చక్రంలో చేరుతుందో అప్పుడే మనకి ఇంద్రియ నిగ్రహం అన్నది వస్తుంది. ఆకాశతత్వం అంటే ఏమిటి అంటే చాలా 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 మనకు మెచ్యూరిటీ రావాలి, ఎత్తుగా. ఎందుకు మెచ్యూరిటీ రావాలంటే అది ఎంత చూడు, ఆకాశం అంత ఎత్తు అని అంటారంటే అంత ఎత్తుగా, అంటే అంత గొప్పగా మారాలి. ఆ గొప్పగా మారాలి అంటే ఆకాశానికి అసలు ఏం క్వాలిటీ ఉందో ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. అదొకటే కదా పంచభూతాల్లో ఏది కూడా ఎక్కడుంది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ మొదలు అంటే చెప్పాలి. అంటే అంత వ్యాపక చైతన్యం ఫస్ట్. అంటే మనం అంత గొప్పగా వ్యాపించాలి. దేంట్లో వ్యాపించాలి అని ఒకసారి ఆలోచించుకుంటే, గొంతులో నార్మల్గా ఒక హ్యూమన్ ఎవరైనా సరే, మీరు నేను మానవుడు ఎవరైనా, మన గొంతులో ఏముంటుందిట అంటే ఒక విషయం ఉంటుందిట. ఆ విషయం పేరేమిటి అంటే ఐడెంటిటీ అని విషయం ఉంటుంది. అంటే నాకు ప్రత్యేక స్థానం కావాలి. ప్రత్యేక స్థానం కావాలి అంటే మనం ఏమనుకుంటాం, మన గురించి మనం చెప్పేసుకుంటే అంటే నేను ఈ గొప్ప చేశాను, ఆ గొప్ప చేశానని చెప్పామనుకో మనకు చాలా ప్రత్యేకత వస్తుంది అనుకుంటాం. కానీ మనం ఎంత బాగా మన గురించి చెప్పేసుకుంటామో అంత కిందకు పడిపోతాం అన్నమాట నిజం చెప్తే. ఎందుకంటే మనం నిజంగా అంత గొప్పవాళ్ళం, అంత గొప్ప పనులు చేసామనుకోండి, మనం చెప్పక్కర్లేదు కదా, మన కోసమే చేస్తారు, ఊరందరూ చెప్పుకుంటారు. అంటే ఆ ఐడెంటిటీ పోవాలి అంటే ఇందులోకి ఏం రావాలి అంటే నేను అన్న స్వార్థం పోయి ఇందులోకి రావాల్సింది ఏంటంటే జ్ఞానము. అది మనకి అది మనకి చెప్పడానికే, మనం తెలుసుకోవడానికే. మనకి శివయ్య ఏం చేస్తారు అంటే క్షీరసాగర మదనం జరిగిందండి అంటారు. ఆ క్షీరసాగరం ఎక్కడుంది అంటే మన మూలాధార చక్రంలోనే ఆ కుండలిని శక్తితో, మేరు పర్వతం అంటే వెన్నుపూస, దాన్ని ఏం చేస్తున్నారు, చిలుకుతున్నారు. అంటే చిలకడం అంటే సాధన. మనం మొదటగా సాధన ఎప్పుడు మొదలెట్టాము, ఫస్ట్ మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ ఏమవుతాయి, బయటకు వస్తాయి, బయటకు వచ్చి పోతాయి. ఆ బయటకు ఎప్పుడైతే వచ్చాయో దాన్నే విషము అని అంటారు. ఆ విషం చిలగ్గా అది బయటకు ఎప్పుడు పోతుందో అప్పుడు అమృతం వస్తుంది. అందుకనే శివుడు కంఠంలో దాచుకున్నాడు అంటే ఆయన విషం తాగి కంఠంలో దాచుకున్నాడని కాదు, మనందరి కంఠాల్లో ఉన్న విషాన్ని ఎవరైతే తీసేస్తారో వారినే శివుడు అంటారు.
ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆకాశానికి ఆ విషయాన్ని అంటే ఐడెంటిటీ అనే విషయాన్ని తీసేస్తుంది అని అక్కడ మనకు ఆ వ్యాపక చైతన్యంలో అర్థం చేసుకుంటే, ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే ఆకాశం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది, దాన్ని శూన్యము అని అంటారు. శూన్యం అంటే అర్థం, శూన్యము నిశ్శబ్దము ఈ రెండు పదాలు కూడా ఉన్నాయి. శూన్యం అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఖాళీగా ఉండాలట, అవసరమైనప్పుడే ఏం చేస్తూ ఉండాలి, ఆ జ్ఞానాన్ని బయటికి ప్రదర్శించాలి. అంత గొప్ప జ్ఞానం మన లోపలికి రావాలి అంటే మనం ఏమవ్వాలి అంటే, మనం ఏ పని చేస్తున్నామో దాంతో పూర్తిగా కలిసిపోవాలి. అంటే మనకి ఆ పనికి తేడా లేనంత స్థితికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే ఇదంతా శూన్యమై అవసరమైనప్పుడే మాట బయటకు వస్తుంది. ఇంకా మూడోది వచ్చేసరికి ఏమన్నా నిశ్శబ్దము. నిశ్శబ్దం అంటే ఏంటి అంటే అక్కడ శబ్దం లేదని కాదు. శబ్దం అంటే అర్థం ఏమిటి అంటే, చూడండి, ఒక రెండు మేఘాలు వచ్చి ఒక మబ్బులు, రెండు మబ్బులు ఢీక్కోగానే మెరుపులు వచ్చేస్తున్నాయి, వర్షం పడుతుంది. అవునా కాదా? అవి ఎందుకు ఢీక్కుంటున్నాయి అన్నది వాటికి క్లారిటీ ఉందా అని ఒకసారి ఆలోచించాం అనుకోండి, ఉంది క్లియర్గా. వర్షం వచ్చినప్పుడే అవి ఢీక్కుంటాయి, వచ్చి ఎండలో ఉత్తినే కొట్టుకోవు, చలిలో కొట్టుకోవు అవి. అంటే వాటికి ఒక క్లారిటీ ఉంది, వర్షం రావాలన్నప్పుడే మేఘాలు వస్తాయి. అంటే ఆ క్లారిటీ ఎక్కడ రావాలి, మనలో రావాలి. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, కన్ఫ్యూజన్ ఉందా లేదా, అవునా, ఆ డౌట్స్తోనే మనం మాట్లాడుతూ ఉంటాం. అది లేకుండా నాకు తెలుసు, నేను తెలుసున్నదే నీకు చెప్తున్నాను. ఆ కమాండ్ ఎలా ఉంటుంది, ఆ ఫ్లో, ఎందుకంటే అది ఎక్కడ ఆగదు, దానికి ఏమి రాసుకో అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆ చేస్తున్న పనితో బాగా ఇమ్మర్స్ అయిపోయి కలిసిపోయినప్పుడే వస్తుంది. ఆ స్థితి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకాశం నుంచి. ఎప్పుడైతే ఇంత వ్యాపక చైతన్యం కింద మనం మారామో ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏమిటి అంటే మనకి జ్ఞానేంద్రియాలు మంచిని చెడుని కూడా లోపలికి తీసేసుకుంటూ ఉంటాయి. అంటే చాలామంది తిన్నవే పచవయ్యి మంచి పైకి వచ్చి చెడు కిందకి వెళ్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ తిన్నది ఒక్కటే కాదు, విన్నది, చూసింది, మాట్లాడింది, అన్ని చెడులు మంచులు లోపలికి వెళ్తున్నాయి. ఎందుకంటే నాలుకో జ్ఞానేంద్రియం, చెవులో జ్ఞానేంద్రియం, కళ్ళో జ్ఞానేంద్రియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికీ ఉన్నాయి. సపోజ్ కళ్ళును కనుక మనం తీసుకుంటే, రెండు కళ్ళు ఏం చేస్తూ ఉంటాయట, ఎక్కువ డీవియేట్ అవుతూ ఉంటాయట. అంటే ఇటు చూడడా అని పక్కలకి చూస్తూ ఉంటాయి. అలాంటిది మనకి ఎప్పుడు ఒక ఫోకస్ ఉండాలి అని మళ్ళీ కన్నే తెలియచేస్తుంది. అదేంటి అంటే మూడో కన్ను, జ్ఞానేత్రం ఓపెన్ అయితేనే ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే, అందుకని ఆ డిఫరెంట్ కలర్ పువ్వులు కానీ, ఆ స్మెల్స్ ఉన్న పువ్వులు కానీ ఎప్పుడైతే పెడుతున్నామో తద్వారా మన విశుద్ధి చక్రాన్ని అమ్మవారు అయ్యవారు మీరు ఏ దేవుడిని కొలిస్తే ఆ దేవుడికి సమర్పిస్తున్నాం. ఎప్పుడైతే సమర్పించామో మన ఇంద్రియాలపైన మనకి నిగ్రహం కలిగి ఆకాశం ఎంత వ్యాపకంగా ఉంటుందో అంత గొప్పగా మన గొంతులోంచి వచ్చి మాట అంటే అంత జ్ఞానవంతంగా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మీరు చూస్తే గంభీర గగనాంతస్థ అని చెప్పి లలిత అమ్మవారిని, అంటే గగనమే అంతస్తు, అంత గంభీరం అంటే అంత మూర్తిభవించిన రూపం. ఉత్తప్పుడు ఏం మాట్లాడదుట, కానీ మాట్లాడటం మొదలు పెడితే నోట్లోంచి ఏమొస్తుంది, అంత గొప్ప మాటలే వస్తాయి. ఆ గొప్ప మాటలు వచ్చే స్థితి అన్నది పుష్పంలో ఉన్నది. కాబట్టి ఇంద్రియాల నిగ్రహంలో ఉంచుకోవడానికి పుష్పాన్ని పెడుతున్నాము. ఎందుకంటే డిఫరెంట్ డీవియేషన్స్ కదా, అవన్నీ పోవాలని పుష్పాన్ని పెడుతున్నాము. అది ఎప్పుడైతే మనం పెట్టామో మన ఇంద్రియాలకి నిగ్రహం వస్తుంది. అది పెట్టకపోయినా పర్వాలేదు, మనస్సులో మానసిక పూజ అంటే ఏంటంటే నా విశుద్ధి చక్రాన్ని అక్కడ పెడుతున్నాను అంటే మనలో ఉన్న బలహీనతలన్నీ పోయి మనలో ఉన్న స్ట్రెంగ్త్లన్నీ బయటకు వచ్చి ఆ జ్ఞానం బయటికి రావడమే ఇక్కడ పుష్పం. ఎప్పుడైతే మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహం వచ్చిందో ఇంకే డీవియేషన్స్ లేకుండా మనం సత్యాన్నే చాలా అందంగా జ్ఞానవంతంగా పలకగలుగుతాం. అది పుష్పం యొక్క అర్థం. బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా అంత జ్ఞానంతో పూజ చేసినప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు భౌతికంగా, కానీ ప్రస్తుతం అందరికీ కావాల్సిందే, అంతే కదమ్మా? అంత జ్ఞానంతో చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఇవి చేయడం ఎందుకంటే బహిర్గతంగా మీరు ఇప్పుడు ఒక విగ్రహం ధ్యానం చెయ్యి అన్నారనుకో, మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. కళ్ళు మూసుకుని కూర్చోవడం వరకు జరుగుతుంది, కానీ మనం ఏమవుతున్నాం, ఆలోచన ఆపగలుగుతున్నావా?
మన మనస్సుని ఆపగలుగుతున్నావా, లేదా ఇంకా ఏవైనా వచ్చి ఎమోషన్స్ని ఆపగలుగుతున్నావా? అవన్నీ ఆపాలంటే బాహ్యంగా మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు స్లోగా మనం ఏమవుతుంది అంటే అంతర్ముఖంగా కనెక్ట్ అవుతాం. అందుకని ఈ విగ్రహారాధనైనా ఈ పూజలైనా ఇవన్నీ పెట్టింది. కాబట్టి మీరు బాహ్యంగా ఎప్పుడైతే దేవతకి సమర్పించడం మొదలు పెడతారో స్లోగా కనెక్షన్ ఆ దేవుడితో మనకి బంధం ఏర్పడి చివరికి మనం అంతర్ముఖంగా మారడమే ఈ బాహ్య పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ పువ్వులు కూడా చాలా మంది ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ పువ్వులు కోసుకొని వచ్చి పూజ చేయటము, లేదు పొద్దున పూజకు అవసరము అని చెప్పి సాయంకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు, మార్నింగ్ ఉదయాన్నే అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు కనిపించిన పువ్వులల్లా ఏ గోడ మించో ఎవరింట్లో కోసుకొని రావటము, ఈ విధానం చాలా ఎక్కువ మందిలో చూస్తామమ్మా. మరి మన కర్మ తొలగించుకోవడానికో మనని మనం శుద్ధి చేసుకోవడానికో చేస్తున్న ఈ పూజా ప్రాసెస్కి పక్కింటోళ్ళవి కోసుకొని వచ్చి చేస్తే ఆ ఫలితం మనకుంటుందా వాళ్ళకుంటుందా? ఇదేమన్నా దోషమా? దోషం ఏమీ కాదు, కానీ మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు వేరే వాళ్ళవి చేసినప్పుడు మనం అడిగి చేయడం అన్నది మన సంస్కారం. అది చేస్తే ఎక్కడ పువ్వైనా కోయచ్చు, ఎందుకంటే చెట్టు పక్కింటి వాళ్ళది మంది ఏం లేదు, ప్రకృతి అంతా మనందరిది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. కానీ జనరల్గా ఏంటి అంటే పువ్వు అన్నది ఎప్పుడు కోసి పెడితే మంచిది అని అంటారు. దానికంటే నేల మీద ఏదైతే రాలుతుందో దాన్ని శుద్ధి చేసుకుని, ఎందుకంటే అక్కడ చెట్టు పువ్వు అన్నది తల్లి బిడ్డ కింద సమానం కాబట్టి ఆ తల్లి నుంచి బిడ్డను వేరు చేసి మనం పూజ చేయడం సమర్థించదు శాస్త్రం నిజం చెప్తే. ఆ కింద అందుకే మీరు పారిజాత పువ్వులు కూడా సత్యభామ తెచ్చి ఆవిడ యొక్క గార్డెన్లో వేసుకుంటారు. వేసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆవిడ వనంలోంచి అది వంగొచ్చి రుక్మిణీదేవి ఇంట్లో పడుతుంది. రుక్మిణీదేవి ఇంట్లో ఆవిడ ఆ పువ్వులు ఏరుకుని కడుక్కొని చక్కగా పూజ చేసుకుంటుంది. అంటే కింద పడిన పువ్వులు చెయ్యాలి అని చెప్పడానికి కూడా రీజన్ అది. అంటే మన పూజలో అంత సెన్సిటివిటీ కూడా నేర్పించారు. ఎంత సున్నితత్వమో చూడండి. అంటే చెట్టు నుంచి పువ్వు కోయడం కంటే ఆ కింద రాలింది తీసుకో అలా అని చక్కగా దాన్ని కోసి పెట్టినా కూడా తల్లి బిడ్డ వేరు చేసినా కోసి పెట్టినా అది వెళుతున్నది ఎక్కడికి అంటే దేవుడి పాదాల చెంతకే. కాబట్టి ఫైనల్గా మనం వెళ్ళాల్సింది, ఎందుకంటే పువ్వుకి ఒకే ఒక రోజు గడువు. ఆ ఒక్క రోజులో అక్కడే నేను అంటే అక్కడక్కడే పాడైపోతానా, లేకపోతే దేవుడి చెంతకు వెళ్ళి ఆ పాదాల దగ్గర చేరుతానా? ఆ పాదాల దగ్గరికి చేరిన పుష్పం ఎంతో అదృష్టవంతురాలు కదా. అవును, అంటే జీవంతో వెళ్ళింది కాబట్టి ఆ జీవంతో వెళ్ళినప్పుడు జీవాత్మ పరమాత్మలో కలవడమే కదా అక్కడ. కాబట్టి దాన్ని చేస్తున్నందుకు మనకు కూడా పుణ్యమే వస్తుంది నిజం చెప్తే. కాకపోతే వేరే వాళ్ళకు కోసేటప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో కనుక ఆ వనం ఉన్నప్పుడు ఆ వనంలోంచి మనం తీసుకోవాల్సి వస్తే అడిగి చేయడం మాత్రం సంస్కారం అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.